బీజేపీ కోరుకున్నట్టే జరుగుతోంది ఇక్కడ కూడా. నిదానం ఇప్పుడు బీజేపీ నేను ఈ ట్రిప్ లో అధికారంలోకి రావాలి, లేకపోతే నా పని అయిపోయినట్టు నేను వేస్ట్ అని అనుకోదు అది. ఇప్పుడు చంద్రబాబు గారు 2 ట్రిప్పుల నుంచి అధికారంలో లేరు, వచ్చారా లేదా? మళ్ళీ మొన్న 5 ఏళ్ళు అధికారంలో పోయింది, మళ్ళీ వచ్చారా లేదా అక్కడ? ఇక అయిపోయింది నా పని అనుకుంటే అతని పేరేంటి, లాలూ ప్రసాద్ కొడుకు అసలు చేయకూడదు. 20 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ పరిపాలన. లాలూ కొడుకు అసలు సొంత పార్టీ మూసేసి కూర్చోవాలి కదా బేసిక్గా. అయితే అసలు కాంగ్రెస్ పార్టీ అయితే చాప చుట్టేసుకోవాలి. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల, ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో ఉంటుంది. నేను రేపే పవర్లోకి వచ్చేయాలి, రేపే వాడంతా చూసేయాలి, వీడి సంగతి తేల్చేయాలి, లేదా సంపాదించుకోవాలి, ఇట్లాంటి ఆలోచన ఏముండదు. పరిపాలన దేశవ్యాప్తంగా మంది ఉండాలి, అదొకటి. హిందుత్వ అంటారా, నన్ను అడిగితే హిందుత్వ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ కంటే కూడా యాంటీ ముస్లిం పోలరైజేషన్ పెరుగుతోంది, యాంటీ క్రిస్టియన్ పోలరైజేషన్ పెరుగుతోంది. ఎందుకంటే నిన్నటిదాకా మన మిత్రుడు అన్నటువంటి ఈ రోజు మనకి మోసం చేసి చెప్తున్నాడు అక్కడ, తన మత పెచ్చతో మాట్లాడుతున్నాడు, హిందువుని హేళన చేస్తున్నాడు, అవి అసలు పట్టించుకోనటువంటి వాళ్ళని కూడా. అప్పుడు హిందువులో ఒక అసంతృప్తి వస్తుంది. దాంతోపాటు ఎంత జరుగుతున్నా సరే సమర్థించుకొస్తుంటే అన్ని పార్టీలు కూడా విరక్తి చెందుతున్నారు. ఇప్పుడు ఏమి బీజేపీ హిందువులకి ఏమైనా చేసింది ఏంది ప్రత్యేకించి? ఏమీ లే. కానీ హిందువులు ఎందుకు పోలరైజ్ అవుతున్నారు? కాస్త హిందువుల పట్ల పాజిటివ్ సాఫ్ట్ కార్నర్ ఉన్న ఏకైక పార్టీ అది, మిగతా ఎవరికి లేదు. హిందువులని దూషిస్తూ ద్వేషిస్తూ